మన మహాభారత కథా ప్రయాణంలోకి మళ్ళీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ నిజంగా చాలా శక్తివంతమైనది. ఇది కేవలం ఒక ప్రతీకార దాస్తాన్ కాదు, ఒక శాపం ఒక మహాయుద్ధానికి ఎలా బీజం వేసిందో చెప్పే కథ. అదే అంబా శాపం. పదండి, కథలోకి వెళ్ళిపోదాం. అబ్బా, ఈ మాటలు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది గదా! ఇంత కోపంగా, ఇంత పగతో ఈ మాటలన్నదెవరు? అసలు వాళ్ళకంత కష్టమేమొచ్చుంటుంది? ఆ మాటలు వినుటున్న బాధ, అవమానం, ఆ ధర్మసంకటం ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందు మనం లాస్ట్ టైం ఎక్కడ ఆపామో ఓసారి గుర్తెచ్చుకుందామా? భీష్ముడు తన తమ్ముడు విచిత్రవీర్యుడి కోసం కాశీ యువరాణులు ముగ్గురిని, అంబా, అంబిక, అంబాలికలను వాళ్ల స్వయంవరం నుంచే బలవంతంగా ఎత్తుకొచ్చేశాడు. కరెక్టే కదా? అయితే ఆ ఒక్క సంఘటన హస్తినాపురం భవిష్యత్తునే ఎలా మార్చేసిందో ఇప్పుడు చూడబోతున్నాం. ఇక హస్తినాపురంలో అయితే చెప్పక్కర్లేదు, వాంఛన్ పండగ వాతావరణం. విచిత్రవీర్యుడికి ముగ్గురందమైన రాకుమార్తెలతో పెళ్లి కదా, ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. అంత హ్యాపీగా ఉంది, అంత సెట్ అయిపోయిందనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. ఒక యువరాణి తన మనసులో మాట బయటపెట్టింది. ఆ మాటలన్నది ఎవరో కాదు, అంబ. ఆమె ఎంత ధైర్యంగా భీష్ముడు, సత్యవతి ఉన్న ఆ నిండు సభలో నిలబడి చెప్పిందంటే, నేను సాల్వరాజుని ప్రేమించాను, నన్ను ఇలా బలవంతంగా తీసుకురావడం ధర్మం కాదు, నాకు న్యాయం చేయండి అని నేరుగా అడిగింది. ఒకసారిగా సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. స్వయంవరంలో భీష్ముడు చాలా కఠినంగా ప్రవర్తించాడు, అది నిజమే. కాని ఆయనకు ధర్మమంటే ప్రాణం. అంబ చెప్పిన మాటల్లో నిజాయితీని, ఆమె కళ్లల్లో బాధని గమనించాడు. అందుకే వెంటనే, నీకు అన్యాయం జరగదు, నేనే నిన్ను గౌరవంగా తీసుకెళ్లి సాల్వరాజుకు అప్పగిస్తాను అని మాటిచ్చాడు. అప్పుడు అంబకు ప్రాణం లేచొచ్చినట్టయింది. భీష్ముడి మాటలతో తనలో మళ్లీ ఆశ మొదలైంది. అమ్మయ్య, నా ప్రియుణ్ణి కలుసుకోవచ్చు, నా లైఫ్ మళ్లీ సెట్ అవుతుంది అని చాలా సంతోషపడింది. కాని విధిరాత వేరేలా ఉంది. చెప్పినట్టుగానే భీష్ముడు అంబని సాల్వరాజు రాజ్యానికి తీసుకెళ్లాడు. అంబ కళ్లనిండా ఆశ, మనసంతా ఆనందం, తన ప్రియుడిని చూరబోతున్నానని. ఆ సీన్ చూసిన ఎవరైనా సరే ఇకంతా శుభమే జరుగుతుంది అని అనుకుంటారు. కాని అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. తను ప్రేమించినవాడు తనకోసం ఎదురుచూస్తున్నాడని అంబ అనుకుంది. కాని భీష్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయిన సాల్వరాజు మైండ్లో ఏం నడుస్తోంది? అతను అమ్మను స్వీకరిస్తాడా? సాల్వరాజు నోటినుంచి వచ్చిన మాటలు అంబ గుండెను బద్దలు చేశాయి. భీష్ముడి చేతిలో ఓడిపోయానన్న అవమానం, ఆ అహంకారం అతని కళ్లను కప్పేశాయి. భీష్ముడు గెలుచుకున్న బహుమతివి నువ్వు, ఓడిపోయిన నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను అని ముఖంమీదే చెప్పేశాడు. ఇప్పుడు చూడండి అంబ పరిస్థితి. ఎటూ కాకుండా పోయింది. ప్రేమించిన సాల్వరాజేమో నువ్వు వేరేవాడి సొత్తు అని వదిలేశాడు. సరే అని హస్తినాపురానికి వెళితే మనసులో ఇంకొకరున్నారని విచిత్రవీర్యుడు పెళ్లి చేసుకోడు. చూశారా, ఇద్దరు మగవాళ్ల అహంకారం, ప్రతిజ్ఞల మధ్య ఒక అమ్మాయి జీవితం ఎలా నాశనమైపోయిందో? ఆ నిరాశ, ఆ అవమానం, ఆ కోపం అన్నీ కలిసి అంబ లోపల ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించాయి. తన జీవితం ఇలా అవడానికి కారణం ఎవరైతే ఉన్నారో ఆ భీష్ముణ్ణే ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఆమెలోని దుఃఖం మొత్తం ఇప్పుడు ప్రతీకార జ్వాలగా మారింది. ఇక్కడ మనం ప్రతిజ్ఞ అనే పదం యొక్క పవర్ గురించి మాట్లాడుకోవాలి. భీష్ముడికి తన ప్రతిజ్ఞ అంటే ప్రాణం కన్నా ఎక్కువ. దానికోసం ఏదైనా వదులుకుంటాడు. అంబకు న్యాయం చెయ్యాలంటే నువ్వే పెళ్లి చేసుకో అని అందరూ చెప్పినా నా ప్రతిజ్ఞ నేను మీరను అని తేల్చి చెప్పేశాడు. చూడండి, ఆయన పాటించిన ధర్మమే అంబ పాలిట శాపంగా మారింది. ఆ క్షణంలో అంబ కళ్లలో నీరును లేవు, నిప్పులు కురుస్తున్నాయి. భీష్మా, నీ ప్రతిజ్ఞ, నీ ధర్మం నా జీవితాన్ని బలితీసుకున్నాయి. కాని నా ఆత్మ శాంతించదు. నేను మళ్లీ పుడతాను, పుట్టి నీ మరణానికి నేనే కారణమవుతాను అని శపించింది. ఆ శాపం హస్తినాపురం పునాదుల్నే కదిలించింది. మరి ఆ శాపం ఏమైంది అనుకుంటున్నారు? అది నిజమైంది. అంబ అగ్నిలో దూకి ప్రాణాలు వదిలేసింది. కాని మరుజన్మలో ద్రుపద మహారాజు సంతానంగా శిఖండిగా పుట్టింది. సరిగ్గా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకునే భీష్ముడిని ఓడించాడు. చూశారా, ఒక శాపం ఒక మహాయోధుడి కథను ఎలా ముగించిందో. సరే, ఈ కథ విన్నాక మనకు ఏమర్థమైంది? ఇది కేవలం పగ, ప్రతీకారం గురించేనా? కాదు,
ఇందులో మనందరం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఈ పాత కథ నుంచి మన ఈ రోజు జీవితానికి ఏం నేర్చుకోవచ్చో ఒక్కసారి చూద్దాం. మొదటిది రెస్పెక్ట్. ఒక చిన్న అవమానం ఒక మనిషిని ఎంతగా మార్చేస్తుందో అంబా కథే ఉదాహరణ. సో ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. రెండోది రూల్స్ వర్సెస్ కరుణ. భీష్ముడు రూల్ ఫాలో అయ్యాడు, కాని కరుణ చూపించలేకపోయాడు. కొన్నిసార్లు మనం నియమాల కన్నా మనిషిని, మానవత్వాన్ని ఎక్కువగా చూడాలి. ఇక మూడోది కాన్సిక్వెన్సెస్. భీష్ముడు తీసుకున్న ఒక్క డెసిషన్ మొత్తం కథనే మార్చేసింది. అందుకే ఏ పని చేసే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఫైనల్గా అసలైన పాయింట్ ఏంటంటే ధర్మం, న్యాయం ఈ రెండూ కలిస్తేనే శాంతి, లేదంటే అంబా కథ లాంటివే పుడతాయి. ఓకే, అంబ కథ ఇక్కడితో ముగిసింది. కాని అసలు మహాభారతం కథ ఇక్కడ్నుంచే మొదలవుతోంది. హస్తినాపురంలో ఊహించని మరుపులు రాబోతున్నాయి. విచిత్రవీర్యుడికి పిల్లలు పుట్టకుండానే చనిపోతాడు. అంటే హస్తినాపుర సింహాసనానికి వారసుడు లేడు. అప్పుడు రాణి సత్యవతి వంశాన్ని కాపాడటానికి ఒక పెద్ద రహస్యాన్ని బయటపడుతుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఒక్క నిర్ణయమే ఆ తర్వాత రాబోయే కౌరవులకు, పాండవులకు పునాది వేస్తుంది. కొత్త తరం అయితే వస్తుంది, కాని వాళ్ల రాకతో హస్తినాపురానికి మంచి రోజులొస్తాయా? లేక ఇంతకన్నా పెద్ద యుద్ధానికి ఇక్కడే బీజం పడుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మన తరువాతి కథనం కోసం ఆగాల్సిందే. అప్పటివరకు ఆలోచిస్తూ ఉండండి. ధన్యవాదాలు.